పార్కుల అభివృద్ధికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కోట్లాది రూపాయలు వెచ్చిస్తుందంటూ ప్రచారాలు జరుగుతూనే ఉంటాయి. అయితే ప్రస్తుతం మనం చూస్తున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మోసాపేట్ సర్కిల్ 114 డివిజన్లోని ట్రీ పార్క్ అగమ్యగోచరంగా మారింది. అభివృద్ధి శూన్యమని చెప్పుకోవచ్చు. పార్కు ధ్యేన స్థితిని ఒక్కసారి పరిశీలించవచ్చు. ట్రీ పార్కుగా పేరొందిన పార్కులో ట్రీస్ కొన్ని మాత్రమే ఉన్నాయి. వాటిని మెయింటెనెన్స్ పూర్తిగా చేయట్లేదనే చెప్పుకోవచ్చు. స్థానికంగా ఉన్న ప్రజలు భయాందోళనకు గురి అయ్యే అంశాలు కొన్ని జరుగుతున్నాయని చెప్తున్నారు. సాయంత్రం 6-7 తర్వాత చెట్లు ఊగుతున్నాయన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిపోయిందన్నారు. తాళం వేసి ఉన్నప్పటికీ పార్కు గోడల నుండి ఉరికి కొంతమంది వ్యక్తులు దీనిని వారి సొంత ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారంటూ వాపోతున్నారు. స్థానిక ప్రజల సమాచారం మేరకు ఒక్కసారి పరిశీలిద్దామని కుకట్పల్లి న్యూస్ ఎక్స్క్లూజివ్గా వీడియో తీయడానికి వెళ్ళినప్పుడు అక్కడ అనేక అంశాలు పరిగణలోకి వచ్చాయి. పూర్తి స్థాయిలో పార్క్ మెయింటెనెన్స్ చేయట్లేదని చెప్పాలి. అక్కడ చిందరవందరగా ఉన్న చెత్తతో పాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడ్డాయి. పూర్తిగా పార్కు పక్కనే కొన్ని ఆక్రమణలు కూడా గురి అయ్యాయని చెప్పవచ్చు. ఫుట్పాత్ ఆక్రమించడం కూడా జరిగింది. ఆ పార్కును పట్టించుకొని స్థానికులు ఉపయోగకరంగా ఉండే విధంగా ముందుకు తీసుకోవాలని స్థానిక ఎమ్మెల్యేను అటు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు స్థానిక ప్రజలు. కుకట్పల్లి న్యూస్ మనమిక్కడ మన వార్తలు ప్రపంచమంతా అనే నినాదంతో జర్నలిస్ట్ కళ్యాణ్ సారథ్యంలో మీ ముందుకొస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసుకుని ఆశీర్వదించండి.